నేను వేరే మందిరానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. నా జేబులో 100 ఉంది. ఈ 100 రూపాయలతో నేను 6 దినాలు గడపాలి. మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా నేను ఈ 100తో గడపాలి. పూర్తికాల సేవకు వచ్చాను. కుటుంబం పెద్దది, పిల్లలు ఉన్నారు. మొత్తం దీంతోనే దొరలాలి. నా దగ్గర ఉంది ఎంత? 100. రోజుకి 20 రూపాయలు పచ్చడి ఖర్చు తీసేసినా కూడా ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులే వచ్చింది. 6వ రోజు కష్టం. నిజంగా ఈయన ఇవన్నీ పడ్డాడు అంటావని కొంతమంది డౌట్. ఇప్పుడు చూసి అట్ట అనుకుంటారు. మీకు దండం పెడతాను, అలాంటి అనుభవాల్లో కూడా తెచ్చాడు దేవుడు నన్ను. అలా చెక్కుకొచ్చాడు మహానుభావుడు నన్ను. పేదరికం యొక్క అట్టడుగు స్థితిని చూపించాడు. అలాగే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు పొందే అనుభవాలు కూడా చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. చూపించాడు దేవుడు. సైకిల్ లేకుండా కాలినడకం తిరిగిన అనుభవాలు చూపించాడు. విమానం కూడా ఎక్కించి తిప్పాడు. 2 చూపించాడు. నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సడన్గా నాకు నా జేబులో ఉన్న 100 గుర్తొచ్చింది. వేరే మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాను నేను. సడన్గా నాకు గుర్తొచ్చింది. అయినా టెస్ట్ చేద్దాం దేవుడు ఏం చేస్తాడో అని సాహసం చేశా. ఆ 100 తీసి అక్కడ హుండి ఉంటే అందులో వేసా. ఇప్పుడు నాకు ఎవడు అప్పు లేడు వచ్చి నేను పోయి వసూలు చేసుకోవడానికి. నాకు ఇచ్చే అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో వేసా. ఇప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడో చూడాలని నిలబడ్డా. కూర్చున్నా, ప్రార్థన చేసి కూర్చున్నా. ఎందుకంటే ఎక్కడ ఛాన్స్ ఇవ్వని దేవుడు ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు. నాకిచ్చి నన్ను శోధించమనే మాట ఇక్కడ వాడాడు గనక అసలు ఎట్లా చేస్తాడో చూద్దామని కొంచెం ఆత్మీయ జీవితపు తొలి అడుగులు కదా ట్రైల్ వేసా. ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. 100 రూపాయలు నా జేబులో ఉంది, అందులో వేసి కొంచెం ప్రార్థన చేసుకుని ఆ మెట్లు దిగి బయటకు వచ్చా. బయట ఒక దైవజనుడు నిలబడి ఉన్నాడు, మరో దైవజనుడు. నేను దాటి వెళ్ళిపోతా ఉంటే నన్ను పిలిచి నా చేతిలో ఒక కానుక పెట్టాడు. పర్లేదండి అంటే కాదు తీసుకో అని చేతిలో కానుక పెట్టాడు. ఆయన ఆ టైంలో రాడు. ఆయన ఆ కానుక పెట్టాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. కానీ ఎందుకు వచ్చాడో అప్పుడు అక్కడికి వచ్చాడు. ఆయన నన్ను పిలిచి నా చేతిలో 500 ఉంచాడు. నా దగ్గర ఉన్నది నేను మళ్ళీ ఇది కూడా ఏంది, గంటలు కాదు నిమిషాలలోనే ఈ కార్యం. మళ్ళా పూర్తిగా 5 నిమిషాలు కూడా గడవక ముందే నా దగ్గర ఉన్నదాన్ని నేను దేవుని కొరకు కేటాయించినప్పుడు 5 మళ్ళా నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నాకు వారం గురించిన దిగులుందా? ఇంకా 2 వారాలకు సరిపడా పచ్చడైనా సరే 2 వారాలకు సరిపడా దేవుడు కృపనిచ్చాడు. ఆ విధంగా ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి, సాటి వారికి ఇవ్వటంలో దీవెన ఏంటి, దేవుని కొరకు పరిచర్య కొరకు ఇవ్వటంలో దీవెన ఏంటి అనేది చూసా. అప్పటి నుంచి ఇంకా ఎన్నడూ మళ్ళా పరీక్ష చేయలే దేవుణ్ణి. ఎందుకంటే అవసరం లేదు. మనమే నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి చాలా కష్టపడతాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు.